హాయ్ అండి. బిగ్ బాస్ సీజన్ 10 సెప్టెంబర్లో స్టార్ట్ అవుతుంది. అది అందరికీ మనకు తెలిసిందే. దానికి ముందుగా అంటే కామనర్స్ తీసుకోవడానికి అగ్ని పరీక్ష అనేది ఉన్నదా లేదా సీజన్ 2 అనేది చాలామందికి డౌట్గా ఉంది. ఆ డౌట్ని క్లారిఫై చేయడానికి అసలు ఎప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి, ఈసారి కామనర్స్ ఎంతమంది తీసుకుంటారు, ఈసారి సెలబ్రిటీస్ కామనర్స్ 2 గ్రూపులుగా ఉంటారా లేదా అన్ని విషయాలు చర్చించుకుందాం విత్ జడ్జెస్తో పాటుగా. జడ్జెస్ ఈసారి సేమ్ అలాగే ఉంటారా, మారుతారా అనేది. మరి ఇవన్నీ విషయాలు తెలుసుకోవాలనుకుంటే మీరు ముందుగా ఏం చేయాలి, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ ఇంతవరకు చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత వీడియో లైక్ చేయండి, ఎందుకంటే లైక్ చేస్తే ఛానల్కి కొంచెం గ్రోత్ అనేది ఉంటుంది. అందుకని చెప్పేసి తప్పకుండా వీడియో కూడా మీకు నచ్చుతుంది, అందుకని లైక్ చేయడం అసలు మర్చిపోకండి. ఇప్పుడు ముందుగా ఏం చేయాలి అంటే సీజన్ 2 అగ్ని పరీక్ష స్టార్ట్ అవుతుందా అంటే స్టార్ట్ అవుతుందండి. అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే జూన్ 2nd వీక్ స్టార్ట్ అవుతుంది. జూన్ 1st వీక్లో కూడా నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉన్నది, కానీ జూన్ 2nd వీక్ అయితే మాత్రం 100% గ్యారంటీ అయితే చెప్పగలను. జూన్ 1st నుంచి మీరు నోటిఫికేషన్ చెక్ చేసుకుంటూ ఉండండి. జూన్ 2ndకి దాటే అవకాశమే లేదు. 1st and 2nd వీక్లోనే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. ఈ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మీరు వీడియోని అనేది పంపించేసేయండి. ఆ వీడియోలో ఏం పంపించాలి, ఏం చేయాలి, ఏ విధంగా వీడియో చేయాలి అనేది ప్లాన్ ఇప్పటి నుంచే మీరు చేసుకోండి. ఎందుకంటే అప్పటికప్పుడు వీడియో చేయాలంటే కంగారుగా ఉంటుంది, టైం తక్కువ ఉంటుంది, అందుకని చెప్పి సరిగ్గా చేయలేకపోవచ్చు. కానీ వీడియో చేసినప్పుడు ముందుగా మీరు ఏం చేస్తారు అని అంటే పూర్తిగా అంటే మీరు ఏం చేస్తున్నారు, ఎందుకు అప్లై చేద్దాం అనుకుంటున్నారు బిగ్ బాస్కి అనేది పూర్తిగా కాన్ఫిడెన్స్తో మీరు చెప్పండి. సుత్తి కొట్టకండి. వీడియో అనేది క్లారిటీగా ఉండేటట్టు చేయండి. అందుకని తెల్లగా చేశారనుకోండి వీడియో మనకే నచ్చదు. అటువంటిప్పుడు అక్కడ వాళ్ళకి ఎలా నచ్చుతుంది, నచ్చదు కదా. వీలైతే 2-3 స్టంట్స్ కూడా చేసి చూపించండి. అంటే మీరు ఏం చేయగలరు, మీరు దేంట్లో ఎక్కువగా అంటే ఎక్కువ ఇది ఉన్నది మీకు అని చెప్పేసి అది కూడా చేయండి. అంటే ఎవరిలో ఒక దగ్గర మంచి క్వాలిటీ అనేది ఉంటుంది, ఆ క్వాలిటీ ఏంటి మీలో ఉన్నది అని చెప్పేసి దాన్ని కూడా ఒక చిన్న ఫ్యూ సెకండ్స్ అనేది మీరు వీడియో అనేది తీయండి, వీడియోలో పెట్టండి. అందుకని వీడియోలో ఏం చేయాలి ఏంటి అనేది ముందుగా ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి. బిగ్ బాస్కి ఎవరు వెళదాం అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నానండి. దీంట్లో ఎవరు వెళ్ళొచ్చు, అందరూ వెళ్ళొచ్చండి. ఏ కామనర్స్ అన్నా సరే వెళ్ళొచ్చు. డాక్టర్ అవ్వచ్చు, ఇంజనీర్ అవ్వచ్చు, లాయర్ అవ్వచ్చు, పోలీస్ అవ్వచ్చు, లేకపోతే ఈవెన్ బిచ్చగాడైనా సరే వెళ్ళవచ్చండి. అంటే బెగ్గర్స్ కూడా వెళ్ళొచ్చు. నేను అవమానించటం లేదు, ఎవరైనా వెళ్ళొచ్చు అని చెప్పేసి నేను చెప్తున్నాను. ఎవరైనా కామనరే కదా. ఎవరినైనా సరే అంటే వాళ్ళు ఎక్కువ పోస్ట్ ఏ పోస్ట్ మనం చేసే పని బట్టి మాత్రం ఉండదు. మనం ఏ పని చేసినా అది మంచి పని చేస్తే తప్పకుండా మనం బిగ్ బాస్కి అయితే అప్లై చేయొచ్చు. అందుకని చెప్పేసి ముందుగా వీడియోలో ఏ కంటెంట్ పెట్టాలనుకుంటున్నారో పూర్తిగా షార్ట్ అండ్ స్వీట్గా ప్రిపేర్ చేసుకోండి. లేకపోతే వీడియోని కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోండి. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే అప్లై చేసేయండి. అందుకని ఈసారి సీజన్ 1 కన్నా సీజన్ 2 ఎక్కువ మంది అప్లై చేసే అవకాశం అయితే ఉన్నదని అనుకుంటున్నాను. ఎందుకంటే సీజన్ 1లో కొంతమంది ఏమనుకున్నారంటే ఈ స్క్రిప్టెడ్ మనం అప్లై చేసి తీసుకుంటారా అది అని అనుకున్నారు, కానీ కాదండి. నిజంగానే కామనర్స్ని తీసుకుంటారు. మనం చూసాం కూడా బిగ్ బాస్ BB9లో కూడా. అందుకని చెప్పేసి ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ అప్లై చేయండి. తర్వాత ఏంటంటే ఈసారి మనకి కామనర్స్ ఎంతమంది తీసుకుంటారు అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. కిందటిసారి ఓన్లీ 6 మెంబర్స్ తీసుకున్నారు, కానీ ఈసారి ఎక్కువగానే తీసుకుంటారని చెప్పేసి అనుకుంటున్నారండి. ఈవెన్ 10 మెంబర్స్ అవ్వచ్చు, అంటే కామనర్స్ 10 అవ్వచ్చు, తర్వాత సెలబ్రిటీస్ కూడా 10 అవుతారు. వీళ్ళందరినీ ఒకేసారి పంపిస్తారా లేదా అనేది మనకైతే ఇంతవరకు తెలియదు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చినప్పుడు కూడా పంపించవచ్చు, లేకపోతే ఒకేసారి ముందుగానైనా పంపించవచ్చు. ఈసారి సెలబ్రిటీస్ BB10కి రావాలంటే కొంచెంగా వెనకాడుతున్నారు. ఎందుకంటే కిందసారి సీజన్లోనే కామనర్స్ చాలా బాగా ఆడడం అయితే జరిగింది, విన్నర్ కూడా అవ్వడం జరిగింది. ఈసారి మనం కూడా వస్తే మళ్ళీ కామనర్స్తో తడపడాలి అని చెప్పేసి వాళ్ళు, ఎందుకంటే సెలబ్రిటీస్ ముందుగా ఎటువంటి గేమ్స్ ఆడరు కదా. ఎందుకంటే అగ్ని పరీక్షలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు గేమ్స్ ఆడాలి. ఆడడం వల్ల వాళ్ళకి ఏంటంటే కొత్తదనం అనేది పోతుంది, చాలా ఈజీగా వాళ్ళకి కొంచెం టెక్నిక్ అనేది అర్థమైపోతుంది ఏ విధంగా ఆడాలి అని చెప్పేసి. అందుకని చెప్పేసి సెలబ్రిటీస్ కొంచెం వెనుకంజ వేస్తున్నారు. అదే BB9లో కూడా అలాగే కొంచెం ఎవరో వస్తారనుకున్నారో వాళ్ళు రాకపోవడానికి కారణం కూడా కొంచెం ఇవి అయితే జరగడం జరిగింది. అందుకని చెప్పేసి ఎవరైతే కామనర్స్ మీరు అప్లై చేయాలనుకుంటున్నారో డెఫినెట్గా మీరు అప్లై చేయండి. ఇంకా జడ్జెస్ సంగతి వస్తే జడ్జెస్లో ఈసారి శివాజీ గారు వచ్చే అవకాశం ఉన్నది అని చెప్పేసి అని అంటున్నారు. శివాజీ గారిని కాంటాక్ట్ చేయడం అయింది అని చెప్పేసి, ఒకవేళ ఆయనకి డేట్స్ అవి ఉండి అవైలబుల్గా ఉంటే ఆయన వస్తారని అనుకుంటున్నాము. శివాజీ గారు వస్తే మాత్రం కొంచెం స్ట్రిక్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా, తర్వాత ఎలా ఉంటుందో తెలుసు కదా మనకి శివాజీ గారి నేచర్, అది మనందరికీ తెలిసిందే.
కనుక మీరు దానిని కూడా దృష్టిలో పెట్టుకొని మంచిగా వీడియో చేసి మీరు మంచిగా ప్రిపేర్ అవుతారని అనుకుంటున్నారు. ప్లీజ్ ఎవరైనా అప్లై చేయాలనుకుంటే నోటిఫికేషన్ చూడండి. జూన్ 1st అండ్ 2nd వీక్లో అబ్జర్వ్ చేయండి. వచ్చిన వెంటనే ఎవరు ఇంట్రెస్ట్ ఉంటుందో వెంటనే అప్లై చేసేయండి. ఎందుకంటే ఆ టైంలో నోటిఫికేషన్ వచ్చింది అంటే చాలా బిజీగా ఉంటుంది లైన్ అది అంతా. అందుకని చెప్పేసి ముందుగా మీరు వీడియో ప్రిపేర్ చేసుకుని ఉంటే ఈజీగా మీరు అప్లై చేసేవచ్చు. అందుకని మరి నేను చెప్పిన పని మీరు చేశారా? అదేంటో తెలుసా? సబ్స్క్రైబ్ చేయడం, తర్వాత వీడియోని లైక్ చేయడం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.